మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిండన్నందుకు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న, సామి రామ్మోహన్ అన్నకు హరీష్ రావు సారు లీగల్ నోటీసులు పంపించిండు. ఇక తన మీద చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కూడా చెప్పాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. దీంతోని మహేష్ అన్న గిట్లా మాట్లాడిండు. చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలు. చేతబడి జరిగిందని అనలేదట. ఇక ఇదే మహేష్ కుమార్ సారు ఇదివరకు ఏం మాట్లాడిండో ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలోనే ఉన్నది, అది కూడా ఇనుండ్రో పారి. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. షివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈ పూజలు మంచి కోసమే చేస్తుంటే ఆ వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? తిరుపతికి పోయినా, వేరే ఏ దేవాలయానికి పోయినా ఫేస్బుక్ లా, ట్విట్టర్ లా ఫోటోలు పెట్టే హరీష్ రావు అడిగి పోయినాయి ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించిండు మహేష్ అన్న. ఇక ఇప్పుడు మాత్రం నేను అట్లా అనలేదని అనబట్టిండు. రాష్ట్ర ప్రజల పానాలు పోయినా పర్వాలేదు, కరువచ్చినా పర్వాలేదు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే మాకు లాభం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడని కోపానికి వచ్చిన మహేష్ అన్న ఇప్పుడు మాత్రం ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు మీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిన పరిస్థితుల్లో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే మా యొక్క అభిప్రాయం. దాంట్లో వారు వివరణ ఇచ్చి చెప్పుకుంటే అందరికీ మంచిది. అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, కాళేశ్వరంలో మన పెట్టిన డబ్బుకి సరిపడా లబ్ధి చేకూర్తలేదు. దాదాపు 1,00,000 కోట్ల పైనే కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టింది. అంత పెట్టిన ప్రాజెక్టుకి బీటలు బారినాయి, పలుగులు వచ్చినాయి అంటే దాని నాణ్యత ఏంటో ఇది బయటపడింది. ఇప్పుడు కాలే, 2023 వారు అధికారం ఉన్నప్పుడే బీటలు బారినాయి. అసొంటి ఆలయాలకు ఎందుకు పోయిండు, ఆడ ఏం పూజలు చేసిండు అనేది చెప్తే అందరికి మంచిగా ఉంటదని అనికొచ్చిండు ఇయాల. ఇక అట్లనే హరీష్ రావు పంపించిన లీగల్ నోటీసులను చూసి వాటికి రిప్లై ఇస్తామని చెప్పుకొచ్చిండు. మరిగా దీని మీద హరీష్ రావు ఏం చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ క్షుద్ర పూజలలో ఇప్పట్లో ఒడిచితట్టే కానస్తలేదుల్లా.